హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 19th May 2022 అండ్ డే వచ్చేసి ఈరోజు గురువారం అనమాట. సో బేసికలీ ఫ్రెండ్స్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ స్టార్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం వచ్చేటట్టున్నది. సో స్టూడియో క్లోజ్ చేసేసి నేను కిందికి వెళ్తున్నా. సిద్దిపేట పోయేది ఉండనమాట. సిద్దిపేట పోయి మన ప్లంబర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్లంబర్ ఐటమ్స్ అయితే ఫ్రెండ్స్ మనమైతే రిటర్న్ అయితే ఇవ్వాలి. రిటర్న్ వస్తే అకౌంట్ ఏమంటే అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చుడా లేకపోతే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చుడా ఏదో ఒకటి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దాని గురించే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. అండ్ సిద్దిపేటకి వెళ్ళే ముందు మన పెంట్ హౌస్లో కొద్దిగా పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి మన ఏసీ ప్లగ్ ఏదైతుందో దాన్ని అయితే అన్ప్లగ్ చేసేద్దాం. మన సేఫ్టీ మనకు అన్ప్లగ్ చేసినట్లయితే చాలా సేఫ్టీ అయితే ఉంటుంది అన్నమాట. సో వర్షం పడక ముందుకే మనమైతే సిద్దిపేట వెళ్ళాలి. సో అందుకనే ఫాస్ట్ క్లోజ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ వెదర్ చూడొచ్చు ఏ విధంగా మారిపోయిందో. కంప్లీట్గా క్లౌడ్స్ అయిపోయింది. సో వీటిని చూసేస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వర్షం పడుతుందని అనిపిస్తుంది. సో దాని గురించి క్లోజ్ చేస్తున్నా. తాళం వేసేద్దాం. మా చిన్నగాడు 2 మామిడికాయలు ఇచ్చినాడు. మాడి పండాకాయరా ఇక్కడిరా నేను అంకల్ నేను చెప్పాలి సిమెంటెడ్ ఉందంటే. సో గైస్ మన చిన్నగాడు అయితే 2 మామిడిపండ్లు వచ్చినాయి. ఏదో ఇచ్చినవరా మక్క పెట్టేదా. సో ఫస్ట్ మామిడిపండు ఈ సీజన్ ఫస్ట్ మామిడిపండు తినబోతున్నాం. మామిడికాయ జ్యూస్ తాగిన వాళ్ళ పండు తింటే మామిడిపండు తిందా. అండ్ ఇక్కడ మీ వెదర్ చూడొచ్చు ఏ విధంగా మారిపోయిందో. మొత్తం మేఘాలను చూస్తానైతే పొట్టు వాన కొట్టి తడకపోయి కొట్టుకపోతా అనిపిస్తుంది కానీ కొట్టుకోలే చూద్దాం. అండ్ ఈరోజు ఈ బ్లాగ్లో వచ్చేసి మన డ్రోన్ అయితే మన విలేజ్ మొత్తం ఫ్లై అయిపోతున్నాము. ఎంత దూరం అంత దూరము. చాలా రోజులు డ్రోన్ ఫ్లై అయ్యాక సో ఆ ఫుటేజెస్తో మీకు నేను చూపిస్తా. అండ్ మా ఇల్లు మీకు ఆల్రెడీ చూపెట్టలే కానీ బ్లాగ్లో. సో మా ఇల్లు ఒక సర్కిల్ వేసి ఏ విధంగా ఉందో వస్తుంది మీకు ఈ బ్లాగ్లో అయితే చూపిస్తా. సో ఇప్పుడే పోవాలి ఎక్కడ కిందికి ప్లంబర్ సామాన్లు మిగిలిన వాపస్ ఇచ్చి రావాలి. 2 షూస్ పిండి ఎండబెట్టారు. సో గైస్ ఈ 2 సంచుల సామాన్లు అయితే మిగిలిన ఉండే. సో ఇవి వాపస్ చేయనీకే పోతున్నాం సిద్దిపేటకు. ఏమో మధ్యలో పెట్టుకొని కూర్చుంటే అయిపోయి. సో గైస్ ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసినాము. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న సామాన్లు అయితే రిటర్న్ ఇవ్వాలి. అది మొత్తం పట్టుకుని గుండాబాయ్ స్టెప్ అయ్యారా భలే కనబడుతుంది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ మనం ఒకటి చేసుకున్నా అయిపో మస్తున్నది. ఇన్ని ఐటమ్స్ మిగిలినాయి మళ్ళీ. సో ఫైనల్లీ గైస్ అకౌంట్ అయితే క్లియర్ అయిపోయింది. అన్న వచ్చేసి మనమే 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 ఇవ్వాలన్నాడు. కానీ మేము 1200 మనకే వస్తాయన్నాం. కానీ 1200 రాలే కానీ 1000 రూపాయలు వచ్చినాయి. సో ఇప్పుడు అన్న అయితే మన కోయిలియాన్ ఒలకరానికి పోతుండు వాళ్ళ ఊరికి. అండ్ ఈ 2 ఏమో తీసుకోలే. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఏమంటాడా సరైనడు సినిమాలా సరైనడు కాదురా రేసు గురంలా వాడు ఏదో ఒకటి అడుగుతా ఉంటాడు. లిస్ట్ అంటాడు గది రేసు గురం సినిమా అంటారు వాడు. లిస్ట్ అంటాడు. ఏదో అంటా ఉంటాడు. ఈ స్టైల్ నాకు నచ్చింది అంటాడు వాడు. లిస్ట్ ఇవి కొట్టపోయినా ఎర్రగా తీయ ఉండాలి నీళ్ళు.
ఇవా మండుతున్న ఎండలు తట్టుకోలేక కొబ్బరి బొండం తాగుతున్న చిన్ను. తాగు తాగు. సో చాలా రోజుల నుంచి అసలు డ్రోన్ మనం యూజ్ చేయలేదు. నాకు ఏమనిపిస్తుంది మళ్ళీ ఖరాబ్ అయినందుకు ఇట్లా అనిపిస్తుంది. సో అందు గురించి దీని ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం. మన గోప్రో బ్యాటరీ, మన గోప్రో అంటున్నాం, డ్రోన్ బ్యాటరీ అయితే నేను ఛార్జింగ్ పెట్టేస్తా. మనం ఒక బ్యాటరీ ఖతం చేసే వరకల్లా ఇంకొక బ్యాటరీలో ఛార్జింగ్ ఎక్కుతుంది అన్నట్టు. సో గాయస్ ఇక దీన్ని లేపామని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. కానీ ఆ లోపే ఏమైందంటే ఇక మన దీంట్లో అప్డేట్ వచ్చిందనమాట. అప్డేట్ అవుతుంది, మీకు కనబడుతుందా లేదా? ఇది ఎంత 61% అప్డేట్ అయింది. ఇంకా అప్డేట్ అవుతుంది, మొత్తం అప్డేట్ అయినాక అయితేనే ఇది కనెక్ట్ అయ్యేటట్టున్నది. సో వెయిట్ చేస్తున్నాం. 62% అయింది ఇప్పటివరకు అయితే. డ్రోన్ లేపుతున్నామని ఇక డప్పగాలు మా ఇంటికి రానే రాదు, ఉరికొచ్చారు ముగ్గురు. అండ్ డ్రోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో. అండ్ ఇప్పుడే టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ చిన్నగానే అయితే ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాం. వాట్సాప్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసిన, ఎడిటింగ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో గాయస్. చాలా బ్లాగ్ అయితే తీయలేదు, చాలా ప్లేస్లకు వెళ్ళినాం ఇంకా. అండ్ కొద్దిగా బ్లాగ్ తీసినాం అనమాట. సో ఇప్పటి నుండి అయితే ఫ్రెండ్స్ డైలీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తూనే ఉంటాయి, ప్రతిరోజు బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ చిన్నగానే ఇద్దరం అయితే ఈరోజు ఇక్కడనే వండుకుంటాం, స్టూడియోలోనే, లేట్ అయింది కాబట్టి. సో వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫర్దర్ అని అప్లోడ్ చేసే వీడియోలో నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయన్నమాట. సో ఫైనల్లీ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. రేపు 7 ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.